పిఠాపురంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఒకెత్తైతే ఆ ప్రాంతంలో ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్న వివాదాలు మరోవైపు. పవన్ కళ్యాణ్ను ఎలాగైనా ఓడిస్తానని శపథం చేసిన కాపు సామాజిక నేతపై ఇప్పుడు ఇంటి పోరు మొదలైంది. కన్న కూతురుతో పాటు సొంత సామాజిక వర్గ నేతలే ముద్రగడపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంశం ఎక్కడికి దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా సుపరిచితులు. ప్రస్తుతం ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. అది ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ కాదు, ఎన్నికలకు దూరంగా ఉన్న తన రూటే సెపరేటు అని చెప్పుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఆయనకున్న పేరుతో ప్రస్తుతం రాజకీయాల్ని శాసించాలని చూస్తున్నారంటూ ముద్రగడపై ఆరోపణలున్నాయి. దానికి కారణమూ లేకపోలేదు. పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ని ముద్రగడ టార్గెట్ చేశారు. గతంలో పవన్ కి సన్నిహితంగా ఉంటూ ఆయనకు పలు సూచనలు చేసిన పద్మనాభం తర్వాత కాలంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి కేవలం పవన్ టార్గెట్ గా పనిచేస్తూ జనసేనాని ఓడించి తీరతానంటూ సవాల్ చేశారు. ఓ అడుగు ముందుకేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ చేసిన విమర్శలు వివాదంగా మారాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాదు నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి చేస్తున్నారు? లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ముద్రగడ సవాల్పై జన సైనికులతో పాటు కాపు సామాజిక వర్గ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో కాపులంతా ఆయన చేతిలో ఉన్నట్టు మాట్లాడడం సరికాదని చెబుతున్నారు. వరుసగా వివాదాల్లో ఉన్న పద్మనాభానికి ఇంతలోనే మరో ట్విస్ట్. అది కూతురు నుంచే. జనసేన అధినేతను ఉద్దేశించి తండ్రి చేసిన వ్యాఖ్యల్ని పద్మనాభం కుమార్తె క్రాంతి ఖండించారు. కేవలం పవన్ని తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత తన తండ్రిని జగన్ పక్కన పెట్టేస్తారంటూ వ్యాఖ్యానించారు. పవన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న క్రాంతి జనసేనాని గెలుపు కోసం తాను కృషి చేస్తానని ప్రకటించారు. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. ఊహించని విధంగా కుమార్తె నుంచి స్పందన రావడంతో ముద్రగడ పద్మనాభం ఆమె స్టేట్మెంట్పై గుస్సా అయ్యారు. తాను ప్రస్తుతం వైసీపీలో ఉన్నానని, ఆ పార్టీ తరపున బరిలో ఉన్న వంగా గీత విజయానికి కృషి చేస్తామని, తనకింట్లో వారితో పాటు ఎవరూ బుద్ధులు చెప్పక్కర్లేదంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు ముద్రగడ. తమ కుమార్తెకు వివాహం చేసి వేరే ఇంటికి పంపించానని, ప్రస్తుతం ఆమె తమ ప్రాపర్టీ కాదంటూ భిన్నంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త, కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారు. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరిగి లేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చిపెట్టినకి. కాపుల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా అత్యంత సౌమ్యుడిగా ముద్రగడకు పేరుంది. కానీ వైసీపీలో చేరిన తర్వాత ముద్రగడ స్వరంలో తేడా వచ్చిందని కాపు నేతలే చెప్పుకుంటున్నారు. కాపులంతా ముద్రగడ చుట్టే ఉన్నట్టుగా ఆయన భ్రమలో ఉన్నారని, పద్మనాభానికి అంత సీన్ లేదని అంటున్నారు. అంతేకాదు ముద్రగడ ఛాలెంజ్ చేసినట్టుగా పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ జన సైనికులతో పాటు కాపు యువత సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ముద్రగడ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ముద్రగడ ఒక్కసారిగా ఛాలెంజ్లు చేయడంపై కాపు సామాజిక నేతలే అభ్యంతరం చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించగలిగే సత్తా ఉన్నప్పుడు ఆయనే స్వయంగా పోటీ చేయవచ్చు కదా అని సలహా ఇస్తున్నారట. తరాలు మారాయి, రాజకీయాలు మారాయి, నీ వెంట గుడ్డిగా నడిచే రోజులు పోయాయంటూ ముద్రగడపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురంలో వంగా గీతను గెలిపించడానికి నానా తంటాలు పడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాపుల్లో మరో నేత ఎదుగుతుంటే ముద్రగడ పద్మనాభానికి అక్కసంటూ తీవ్రంగానే స్పందిస్తున్నారు. పద్మనాభం సంగతి తెలిసే జనసేనాని ఆయన దూరం పెట్టారని, ఆ విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారట. మరోవైపు ముద్రగడ వ్యవహార శైలి కారణంగా ఆయన కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చూడాలి వచ్చే రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు వెడుతుందో. For more videos like this, subscribe Big TV channel.